హలో ఎవ్రీవన్, ఈరోజు కోడి కొట్టు పొరుటుని చేస్తున్నానండి. చాలా సింపుల్గా. దానికోసం అయితే ఫస్ట్ మనం ఉల్లిపాయలని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తొందరగా నూనెలో వేగుతాయి కాబట్టి వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయల్ని 4 లేదా 5 తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కూర నలుగురికి సరిపోతుంది. చపాతీలోకి ఈ కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేయాలండి. 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆ నూనె కాగిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. బాగా మగ్గితేనే కూర బాగుంటుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉల్లిపాయల్ని మగ్గించాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయల్ని మగ్గించాలి. సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించాలండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి మనం చేసుకోవాలండి. అప్పుడు కూర చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కలిపిన వాటిపైన మళ్ళీ ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల తొందరగా ఉల్లిపాయలు అనేది మగ్గిపోతాయండి. తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలిపిన దానిపైన ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం అనేది ఎక్కువ తక్కువ మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. నేనైతే 2.5 టీ స్పూన్ యాడ్ చేశాను. ఉల్లిపాయలు కాబట్టి కారం బాగానే పడుతుంది. మీరు ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నూనె పైకి తెరడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి. ఇది అనేది కంప్లీట్గా ఆప్షనల్. నేను కొంచెం యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ వరకు ఉంటుంది యాడ్ చేశాను. అది కంప్లీట్గా ఆప్షనల్. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 ఎగ్స్ తీసుకొని వేయాలండి. ఎగ్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక 2 సెకండ్స్ వరకు కుక్ చేసుకోండి. ఎగ్స్ అనేవి కొంచెం కుక్ అవ్వలేదు కాబట్టి నేను ఒకసారి మళ్ళీ కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడికిస్తున్నానండి. అంటే ఎగ్స్ కొంచెం గట్టిపడేంత వరకు. కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు వాటిని పెద్ద పెద్ద పీసెస్గా బ్రేక్ చేసుకుంటున్నానండి. బ్రేక్ చేసుకున్న వాటిని కలుపుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అంటే ఇంకా కూర అయిపోయినట్టే. ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే తక్కువ పడింది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకున్న తర్వాత దింపేసుకోవచ్చండి. కూర అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి వేడిగా చాలా సింపుల్గా చేసుకునే గుడ్డు పొరుటు అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకి ఎంజాయ్ చేయడమే. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది.